29th శ్రీలంకతో జరిగిన టీ20లో టీమిండియా అద్భుతంగా ఆడి విజయం సాధించింది. 29న జరిగిన మ్యాచ్ వర్షం వల్ల ఒక 45 మినిట్స్ డిలే తర్వాత స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ శ్రీలంక 20 ఓవర్స్కి 161 రన్స్ స్కోర్ చేసింది, 9 వికెట్లు కోల్పోయి. యాజ్ యూజువల్ శ్రీలంక రెండో టీ20లో కూడా టాప్ ఆర్డర్ బ్యాటింగ్ బాగా ఉండడంతో భారీ స్కోర్ చేసింది. అనుకున్న ప్రతిసారి వాళ్ళు బౌల్తా పడుతున్నారు. ముఖ్యంగా మన వాళ్ళ డెత్ బౌలింగ్ సూపర్బ్ అసలు. ఫస్ట్ టీ20లో రియాన్ పరాగ్ జస్ట్ 8 బాల్స్ వేసి 3 వికెట్స్ తీశాడు. ఈ రోజు జరిగిన మ్యాచ్లో 1 వికెట్ తీయకపోయినా సరే 4 ఓవర్స్ బౌలింగ్ చేసి 30 రన్స్ మాత్రమే ఇచ్చాడు. యాజ్ ఎ పార్ట్ టైం బౌలర్గా ఈ పర్ఫార్మెన్స్ సూపర్బ్. ఈ మ్యాచ్లో స్లోగా బౌలింగ్ చేయడం వల్ల బాల్ బాగా టర్న్ అయింది తనకి. ఇంకా బిష్ణోయ్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. శ్రీలంక 130/115 ఓవర్స్కు ఉన్న స్కోర్ని చూసి రిమైనింగ్ 5 ఓవర్స్లో శ్రీలంక 55-60 రన్స్ యాడ్ ఆన్ చేస్తారనుకున్నారు. ఆ టైంలో బిష్ణు 16th ఓవర్లో నిశంకాన్ అద్భుతమైన బాల్తో ఎల్బీడబ్ల్యూ చేసి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత దాషన్ షనకని డక్అవుట్, ఇలా తన బౌలింగ్లో కట్టడి చేశాడు. ఇంకా సూర్య కెప్టెన్సీ, గంభీర్ కోచింగ్ విషయానికి వస్తే బాగా అగ్రెసివ్ మూవ్స్ చేసి రిజల్ట్స్ చూశారు. హార్దిక్ ఫస్ట్ ఓవర్లో వైడ్ వేసినా సరే ట్రస్ట్ చేసి బౌలింగ్ ఇవ్వడం, తను 50 చేసిన పెరీరాని అవుట్ చేయడం, అలాగే కమిండు మెండిస్ వికెట్ తీయడం, అక్షర్ పటేల్ లాస్ట్లో 2 వికెట్లు తీయడంతో శ్రీలంక 160కే చతికిలపడింది. తర్వాత మన వాళ్ళ బ్యాటింగ్ చేశాక ఫస్ట్ ఓవర్లో సెకండ్ బాల్కే పతిరానా జైస్వాల్ క్యాచ్ను డ్రాప్ చేశాడు. ఆ తర్వాత బౌండరీ వచ్చిన వర్షం పడడం వల్ల మ్యాచ్ మళ్ళీ డిలే అయింది. ఆ తర్వాత డిఎల్ఎస్ మెథడ్లో ఇండియాకి 8 ఓవర్లకి 78 రన్స్ చేయాలనే టార్గెట్ ఇచ్చారు. మళ్ళీ జైస్వాల్ విరుచుకుపడి బ్యాటింగ్ చేశాడు. 15 బాల్స్లో 30 రన్స్ చేశాడు. సంజు శాంసన్ ఓపెనర్గా వచ్చాడు. గిల్కి బ్యాక్ స్పామ్స్ ఉండడంతో ప్లేయింగ్ 11 లేకపోవడంతో సంజు శాంసన్కి అవకాశం వచ్చింది. తన దురదృష్టవశాత్తు ఫస్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన సూర్య 12 బాల్స్లో 26 రన్స్ స్కోర్ చేశాడు. తన లాస్ట్ మ్యాచ్లో ఎక్కడైతే ఆపాడో అక్కడ నుంచే మళ్ళీ అక్కడే ముగించి వెళ్ళిపోయాడు. లాస్ట్లో హార్దిక్ వచ్చి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. 9 బాల్స్లో 22 రన్స్. ఈ సిరీస్ని ఇంకో మ్యాచ్ మిగిలిండగానే విన్ అయ్యాం. గంభీర్ ఎరా ఈజ్ బిగిన్స్ అని చెప్పవచ్చు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బిష్ణోకి ఇచ్చారు.